నమస్కారం గురూజీ. నీ పాదాలకు 10,000 వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది. మా పాప పుట్టినప్పటి ఇంకా వీక్ గురూజీ. ఎక్కడ చూపించినానో కాలేదు, హాస్పిటల్ అంతా చూపిస్తున్నాం. అవును, మీ జన్మ జాతకంలో మా పాప గురించి తెలుసుకుందామని. నిజమే కరెక్ట్. ఆరిద్ర నక్షత్రంలో రాహు మహాదశలో మీ అమ్మాయి శుక్రవారం ఉదయం జన్మించింది. మిథున రాశి, మిథున లగ్నం కాదు, మిథున రాశిలో జన్మించింది. ఆరిద్ర నక్షత్రం రాహు దశలో. మీ అమ్మాయి జన్మ జాతకంలో గర్భతః సర్పశాపం వచ్చింది. గర్భంలో అంటే ఈ పాప మీ భార్య గారు గర్భంలో ఉండేటప్పుడు మీరు ఎప్పుడైనా సర్పహత్య చేశారా? గర్భంలో ఉన్నట్టు తెలియదు స్వామి, ముందునే కొట్టినా మస్తుగా. చూడండి, ఆ శాపం అనేది వచ్చేసింది. అంటే గర్భంతో అంటే పుట్టుకతోనే సర్పశాపంతో అమ్మాయి జన్మించింది. ఈమె ఎన్నో కూతురు మీకు? ఫస్ట్ కూతురు గురుజీ. ఫస్ట్ కూతురు. ఒకే పాప. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. మంచి పని అయింది, మంచి శుభవార్త తెలియచేశారు. ఇది కూడా అలా రాకుండా ఉండాలని నేను పరిహారాలు చెప్తాను, అది చేసుకోండి ఫస్ట్. అర్థమైందా? పెద్ద పాప ఏదో సర్పంలో శాపంలో ఉంది, ఇక ఆమె ఏదో చేసుకోవచ్చు. ఇప్పుడు పుట్టే పాప మళ్ళీ అలాగైతే మళ్ళీ కర్మ కదా, మళ్ళీ మీరు ఇంకా బాధపడాల్సి వస్తుంది. దాని నుంచి అలాంటివి ఇచ్చేసుకోవాలి. సర్పశాపం అందుకే జీవితంలో కొన్ని సర్పశాపాలు అనేది వదలదు, ఏదో రకంగా ఇబ్బంది పడుతుంది. దేవుడు చూడండి, మీకు అన్నీ ఇచ్చాడు, దీంట్లో ఈ విచారంలో మాత్రం ఇలా చేస్తాడు. ఇంక దీనికన్నా ఇంక వేరే బాధ లేదు మీకు. మా పాప కన్నా వేరే నాకు టెన్షన్ లేదు గురుజీ. అదన్నమాట, భగవంతుడు చూడండి అలాగే చేస్తాడనమాట. కానీ ఇది వచ్చేసి ఇప్పుడు మీ నాన్నగారికి మీరు జ్యేష్ఠ పుత్రుడు, మీకు తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు అండి. అక్క ఒక తమ్ముడు. ఆ తమ్ముడికి ఎంతమంది సంతానం? తమ్మునికి ఇంకా పెళ్ళి 1 సంవత్సరం కాలేదండి. వాళ్ళు ఇట్లే తగరాల్లోనే పెళ్ళి వేరే దీనిగా ఉందండి. అంటే వాళ్ళు డివోర్స్ వరకు వచ్చింది. అయితే అక్క కూతురే చేసినాను, కాకపోతే అది పొందకుండా ఇట్లే బాధల్లో ఉన్నాం. అంటే టోటల్ ఫ్యామిలీలో ఎవరు ప్రశాంతంగా లేదైతే? లేదు. ఓకే, మీ నాన్నగారు వ్యవసాయం చేసేవారా? మేస్త్రి పని చేస్తారు. ఇప్పుడు వయసు అయిపోయింది, ఇప్పుడు ఏదో వరి మేపుకొని ఉంటారు. ఓకే, మీరేం పని చేస్తారు? మేము కూలి పని చేస్తాం సార్. సరే, మీకు తెలిసినట్టుగా ఎప్పుడైనా ఈ పౌర్ణమి రోజు కానీ లేదా మంగళవారం శుక్రవారం రోజు కానీ తెల్ల గోధుమ నాగ సర్పాన్ని ఎప్పుడైనా చంపారా? ఐడియా లేదు స్వామి. కొట్టినాను, సర్పాలు కొట్టినా పెండ్లికి ముందు. ఎందుకంటే శ్వేత నాగ సర్పం అంటే గోధుమ రంగున్న సర్పాన్ని మీరు హత్య చేశారని ఇక్కడ ప్రశ్నకొండలిలో చూపిస్తుంది. అందువలన ఆ సర్పశాపం ఉంది. ఈ డాక్టర్స్ ఏమని చెప్పారు ఆ పాపను చూసి? అన్ని బాగానే ఉందంటారు, కానీ పాప వీక్ అయితేనే ఉంది. కాళహస్త్రిపై కూడా పూజ 2 సార్లు చేపించినాను, 2 సార్లు 3 సార్లు. కాళహస్త్రిలా మీకు దగ్గరే కదా కాళహస్తి, 60 కిలోమీటర్లు. పోదామంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది, ఇప్పుడు పోకూడదు, వద్దు. మీ భార్యని రోజు ఇంట్లో విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పండి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. అర్థమైందా? మీ భార్య చదువుతారా తెలుగు? తెలుగు చదువుతారు. మాట్లాడతారా? అవసరం లేదు, మీరే మాట్లాడండి, పర్వాలేదు. నమస్తే గురుజీ. నమస్తే తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.